నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 27 ఆగస్టు 2026 గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. మాకు ఈరోజు ఉదయం బెంగళూరు నుంచి ఒక కస్టమరు ఒక 25,000 రూపాయలు టోకెన్ అమౌంట్ ఇచ్చింది సార్. బండి వాళ్ళే చూసుకున్నారు, మనకేం సంబంధం లేదు. వాళ్ళు పేమెంట్ కూడా చేసేసారు. ఓన్లీ మనం బండి తీసుకుపోయి బెంగళూరులో వాళ్ళకి అప్పచెప్పాలి. దానికి మనకు ట్రాన్స్పోర్టు, డ్రైవర్ టెంపరవరీ అవన్నీ మాట్లాడుకున్నా సార్. అయితే వాళ్ళు కంటైనర్ కూడా అడిగారు. నేను కంటైనర్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన. కంటైనర్లో తీసుకుపోయి మేమే అప్పచెప్తాం సార్ అంటే, కంటైనర్ రావడానికి 10 నుంచి 15 డేస్ పడుతుంది అని చెప్పిన. అయితే వాళ్ళకి బండి అది అర్జెంట్ ఉంది, పెళ్ళికి అందాలనే ఉద్దేశంలో అడిగితే తమ్ముడు శ్రావణ్ నాతోటే ఉన్నాడు. నిన్న 2 బండ్లు పంపించిన, ఒక బ్రీజా ఒక ఎస్క్రాస్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు బయలుదేరుతుంది సార్. ఎవరన్నా మనోళ్ళు ఢిల్లీ నుంచి ఇంటికి పోయేటోళ్ళు ఉంటే ఎప్పుర్రి, బెంగళూరు దాకా కూడా పోవచ్చు, ఇబ్బంది లేదు. బండి బెంగళూరు దాకా పోతుంది, మేమేం డబ్బులు ఏం తీసుకోము. అందుకోసం మేము వీడియో చేస్తున్నా. అయితే చాలామందికి ఇది ఎందుకు వీడియో అంటే, అనవసరంగా అక్కడ ఉంది ఇక్కడ ఉంది పో అంటారు కదా. ఇట్లా పోవడానికి కూడా మాకు సమయం, డబ్బు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలవాలనే ఉద్దేశంలో ఈ వీడియో. భయ్యా गाड़ी में बैठ के कितना टाइम हुआ मैं अभी आपको 15-20 मिनट हुआ. और कितना मिनट है अभी? और 40 मिनट लगेगा टोटल. 1 घंटा. हाँ, 1 घंटा. 1 घंटा टाइम लगेगा. हाँ, ట్రాఫిక్ అగర్ ज़्यादा అయితే और भी ज़्यादा लगेगा. हाँ, लगेगा. ఒక గంట కంటే ఎక్కువ చూపెడుతుంది సార్ జర్నీ. ఇప్పుడు ఇంటికాడ అక్కడ నేను ఉన్న లొకేషన్లో ఉంటే ఈ గంట లోపల ఒక 4-5 బండ్లు ఈ వీడియోలు చేస్తా. ఏదన్నా ఒక బండికి టోకెన్ వస్తే మనకు అదే ఎక్కువ. కానీ ఒక బండి కోసం మనం పోవాలంటే ఒక రోజు పోగొట్టుకున్నాడు. జర్నీ గంటనే, కానీ అక్కడ బండికి అయిన తర్వాత ఆ బండి చెక్ చేసుడు, ఆ బండి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, బండి ఓనర్ తోటి మాట్లాడు, బండి కొన్న ఆయనతోటి మాట్లాడు, అదంతా పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. మన వాళ్ళకి అవన్నీ అర్థం కాదు. అందుకోసమే క్లియర్గా ఏంటంటే, సార్ ఇప్పుడు ఫోన్ చేసి, బాబు మరి ఎంతకు మాకు బెంగళూరు వరకు మీరు బండి ఇస్తారంటే 32,000 తీసుకుంటా సార్ అని చెప్పిన. నో ప్రాబ్లం అన్నాడు. ఆయన ₹1 కూడా డిస్కౌంట్ అడగలే. వెంటనే 25,000 రూపాయలు మా శ్రావానికి పంపించిండు. పంపించగానే టక్కన దీని రెడీ అయ్యి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని బండి కాడికి వెళ్తున్నాం. ఆ సార్ ముహూర్తం కూడా చూసుకునేటట్టు, ఈ ముహూర్తం టైంలో మీరు బండి తీసుకొని బయలుదేరు అన్నాడు. నో ప్రాబ్లం సార్, మేము పోయేసరికి ఎట్లా గంటన్నర పడుతుంది. ఆడికైనాక బండి అయిన ఉంటాడో ఉండడో, ఆ బండి తీసుకొని ట్రయల్ పోయి దాంట్లో ఏమైనా మైనస్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటాం. ఓకే అయిన తర్వాత మేము బండి తీసుకొని ఆడికెళ్ళి వెళ్తాం సార్ అని చెప్పిన. నో ప్రాబ్లం అన్నాడు. మిగతా బ్యాలెన్స్ ఢిల్లీ నుంచి బండి బెంగళూరు డెలివరీ ఇచ్చేటప్పుడు నేను ఇచ్చేస్తా బాబు అన్నాడు. సరే సార్ అని చెప్పిన. డబ్బులు కూడా శ్రావణ్కే కొట్టించాను, ఎందుకంటే జర్నీలో ఆయనకే అవసరం ఉంటాయనే ఉద్దేశంలో. మీరు కూడా ఇక్కడ ఢిల్లీలో ఏదైనా బండి చూస్తే మాకు అమౌంట్ కొట్టుర్రి, మేము పోయి బండి చెక్ చేస్తాం. అది ఒకవేళ నాకు నచ్చలేకుండా నేను మీకు చెప్తా, మంచిగా ఉంటే మీరు మిగతా పేమెంట్ వాళ్ళకి చేసేయర్రి, ఆ బండి తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం. ట్రాన్స్పోర్ట్ పైసలు హైదరాబాద్ వరకు అయితే మేము 26-27 తీసుకుంటాం. లేదు మీరే వచ్చి కొండపోతా అంటే కొండవచ్చు. మేము చెక్ చేసినందుకు మాత్రం 25,000 పక్కా ఇవ్వాల్సిందే. 25,000 ఇస్తే నేను బండి కాడికి వచ్చి చెక్ చేస్తా. ఆ బండి మంచిగా లేకపోయినా వేరే బండ్లు కూడా వెతికి మీకు చెప్తా. కానీ ఉట్టిగానే ఫోన్ చేసి ఆడికో ఈడుకో అంటే నేను పోను సార్. నేను ఇక్కడ పని చేయడానికి వచ్చిన, ఆవర తిరగడానికి రాలేదు. తప్పుగా అనుకోవద్దు, ఇదే వాస్తవం. ఏమన్నా. నమస్తే, జై శ్రీరామ్.